నేను ఇప్పుడే గేమ్ చేంజర్ సినిమా చూసేసి వస్తున్నాను. ఈ సినిమా 50,000 కోట్లే కాదు 1,00,000 కోట్లు కూడా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఇది ఒక గ్లోబల్ స్టార్ సినిమా, ఇది ఒక గ్లోబల్ సినిమా, ఇది ఒక గ్లోబల్లో ఆడాల్సిన సినిమా. అలాంటి సినిమా ఇది. ఇప్పటిదాకా ప్రపంచంలో ఇలాంటి సినిమానే రాలా. చూడుకో మా ఓడి కూడా వచ్చారు చూడండి. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే మాకు సంబంధం లేదంటున్నారు. మీరు ఎలా స్పందిస్తున్నారు? పర్లేదు పో పక్క పోట. రామ్ చరణ్ ఫ్యాన్స్ సంబంధం లేదన్న. రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటున్నారంట సినిమా ఫ్లాప్ అని ఇట్టు కాలేదని. ఇది కరెక్ట్ కాదు. అవునే రామ్ చరణ్ ఫ్యాన్స్ కి నాకు సంబంధం లేదంట. ఇక్కడ ఇలాంటప్పుడు లేదంట. ఈ సినిమా ఇండస్ట్రీ సినిమాని పెట్టుకొని వాళ్ళు ఫ్లాప్ అన్నారే రామ్ చరణ్ ఫ్యాన్స్. అందుకన్నా ఓడికి నాకు సంబంధం లేదని అన్న. ఏం తప్ప థియేటర్లు మొత్తం ఫుల్. నేను రాత్రి నుంచి ఇక్కడ పడుకోన్నా. ట్యాంక్ బండ్లో స్నానం చేసా. ట్యాంక్ బండ్లో స్నానం చేసి ట్యాంక్ బండ్లో అన్నం తిని నీళ్లు తాగి ఇక్కడ ఉన్నా. రాత్రి నుంచి సినిమా కోసం లేదన్నా. లేదు, ఒక పేదవాడిని నేనే వచ్చి 500 టికెట్ పెట్టుకున్నా. అవి దొరికినాయి బయట, దొరికితే వేసుకున్నా. కాబట్టి అంటారంటే అనేవాడు 100 రకాలు. ఆ రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటున్నారంట. దయచేసి మారండి. మన హీరోని మనమే పైకి లేపాలి. భద్ర ఈ ఒక్క షో పుష్ప రికార్డు భద్ర కూడా వేసిన ఆల్రెడీ. ఒక షో అంతే, తిరుగులేదు. 2,000 అనుభయ అసలు ఈ షోకి నాకు తెలిసి ఒక 10,000 కోట్లు దాటేసి ఉంటుంది నిజంగా. సారీ మా అన్న మాడేసా. అందరూ ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళే. ఈ సినిమా హీరో అదే అన్నాడు. 50,000 కోట్లు మనం సూట్ కేసు పట్టుకొచ్చావు కదా. అవును, మరి నిండింది అది చెప్తా. ఆ సినిమాకి ఈ సినిమాకి 50,000 కోట్లు కానీ రాకపోతే నేనే ఇస్తాను చెప్పా. ఆ డైరెక్టర్కి ఇచ్చేస్తా, ఆ హీరోకి ఇచ్చేస్తా. ఆ సినిమా కూడా బతకండి చెప్పి. ఆగో సినిమా ఇంకొక 3 నెలలు ఆడనే తర్వాత ఇస్తా. 3 నెలలు నేను చెప్పినా. సంవత్సరం రోజులు ఆడాలి ఈ సినిమా. బాక్సా ఆడుంది, సేఫ్టీగా ఆడుందా. ట్యాంక్ బండ్లో దాపెట్టున్నా. అది ఎవరికి తెలీదు, నా ఒక్కడికే తెలుసు. అవునా? అవును, లోపల దాచిపెట్టా. నేను నేలలో గంట ఉంటా. నేను నేలలో ఈత కొడతా గంట ఉంటా లోపల. కావాలంటే మా ఊళ్ళో నన్ను గజి ఈతగాడు అంటారు. ఓడిని అడగండి, కావాలంటే ఓడిని అడగండి. మొన్న ఓడి ఈత నేర్చుకుంటుంటే ఓడి బావిలో పడి చస్తే ఓడిని బయటకు తీసుకొచ్చింది నేనే. కాబట్టి ఏంటంటే ఈ సినిమా ఒక చరిత్ర. ఒకవేళ చరిత్ర ఇలాంటి సినిమాలు కానీ రాకపోతే ఏమవుతుంది? ఈ సినిమా వస్తుందన్నా. 1,00,000 కోట్లు కూడా వస్తాయి పక్కా. ఇది మన సినిమా ఆల్రెడీ. ఇది ఒక ప్యాన్ ఓల్డ్ సినిమా. పుష్ప సినిమా ఒక్క సోజాలు అంతే అయిపోయింది. కొట్టేసింది ఆల్రెడీ. పుష్ప సినిమా దాటేసింది, బీట్ చేసేసింది అంతే. ప్యాన్ ఓల్డ్ గ్లోబల్ సినిమా. ఆయనకి గల్లీలో అభిమానులు, గ్లోబల్ మొత్తం అభిమానులు, అందరికి అభిమానులే. నేను మెగా ఫ్యామిలీకి పెద్ద ఫ్యాను. నేను అల్లు అర్జున్ కూడా ఫ్యానే. నేను కాదంటే ఆ సినిమా కూడా ఆడాలి, ఈ సినిమా ఆడాలి, ఆ సినిమా ఆడాలి. రేపు సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ ఆడాలి. ఆ బాలకృష్ణ సినిమా అది కూడా ఆడాలి, వెంకటేష్ సినిమా అది ఆడాలి. ఒక్క షో తోటే 2,000 కోట్లు వచ్చింది అంటున్నారు. అసలు ఫ్యాన్స్ చూస్తేనేమో చూసిన ఫ్లాప్ అయింది వాళ్ళు అంటారు అంతే. ఇప్పుడు ఇందుకనే నేను చెప్పింది ఆ రామ్ చరణ్ ఫ్యాన్స్ కి నాకు సంబంధం లేదని అన్న. ఓల్డ్ ఫ్లాప్ అన్నారే ఏంది చెప్పండి. నాకైతే ఏడుపు వస్తుందమ్మా. ఒక ఈ దేశం ఏమైపోద్దని బాధ. అన్నా నేను బతకను. దయచేసి దూకేస్తా. దూకే మారిన స్నానం చేసి వచ్చా. బాధపడ రాత్రి నుంచి ఏడే ఉంటున్నా. అసలు పోతే కదా నేను ఎక్కడ పోతాను చెప్పండి. ఆ ట్యాంక్ బండ్లోనే పడి ఉంటా. కాబట్టి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సినిమా. ఈ సినిమాని ఆదరించండి అయ్యా, అభిమానించండి అయ్యా. చిత్తూరు జిల్లా అకృతి గ్రామం పక్కన ఒక మారుమూల పల్లెటూరు. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను అంటారు. ఒకడు వస్తాడు, నన్ను అమెరికాలో చూసి అంటాడు ఒకడు. ఇంకోడు బ్యాంకాక్ లో బీచ్ లో బికినీలో అమ్మాయిలు కాదు డాన్స్ వేసాడు అంటాడు ఒకడు. ఏది నమ్మకండి. నేను ఎవరిని? ఒక మారుమూల ఒక రైతుని, ఒక కూలి పని చేసేవాడిని, ఒక కూలి వాడిని. నేనే వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి. కాబట్టి మీరందరూ మీలాంటోళ్ళు సినిమా చూడండి అయ్యా.
ఆదరించండి. ఒకవేళ చూడండి ఇదే బ్యాగ్ వేసుకొని నా దగ్గరికి ఒక బయట ఇచ్చి అసలు అయిన మానేసాడు పక్క చేస్తా. మా అన్నకు అభిమానం అన్నమాట. సరే బ్రో, ఒక డైలాగ్ చెప్పు, మెప్పించే డైలాగ్. సినిమా చూసావు కదా? ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్. నాకు ఇంగ్లీష్ రాదు. ఆడ సినిమా నన్ను క్షమించండి. ప్రెడిక్టబుల్ అంటున్నారు. రాదన్న. సినిమా టైటిల్ ఇంగ్లీష్ లో ఉంది, గేమ్ చేంజర్. ఇది తెలుగు సినిమా. చెప్పొద్దు, ఇది తెలుగు సినిమా అయినా కానీ టైటిల్ ఇంగ్లీష్ లో ఉంది. చూసారా? ఇంగ్లీష్ డైలాగ్ టైటిల్ ఏముంది? ఎవడో ఒకటి చెప్పడా, ఈ భయ్య ఎవడో ఒకటి చెప్పడా. ఇది ఎవడో ఒకటి గేమ్ చేంజరా. కస్టమర్ అనిపిస్తుంది భయ్య. భయ్య 50 కోట్లు 100% పోయా. ఎలా కుట్టుంది భయ్య 50? అలా అనకన్నా, మనం అంతా అభిమానులు అన్న. నువ్వు రామ్ చరణ్ ఫ్యాన్ కాదు భయ్య, నువ్వు రామ్ చరణ్ ఫ్యాన్ కదా. రామ్ చరణ్ ఫ్యాన్, అందరు TFI ఫ్యాన్. నేను అదే మన అంతా ఫ్యాన్. అదే మన అంటే అన్నం ఆడుతుంది అన్నావు. ఏ తప్పావుంటే అన్న ఎందుకు రాదు, ఎందుకు రాదు? నువ్వు అయ్యారా తెచ్చారు నా చేతులు ఈ రోజు. ఎందుకు అన్నావు? ఎందుకు అనకూడదు? అభిమానం అన్నారా? చెట్టు పట్టుకుంటా. అవునరా, చెప్పేది అయిపోయారు నా చేతులు. నువ్వు మాట్లాడు. నువ్వు 50,000 కోట్లు కడితే అయిపోయింది. అభిమానంతో మాట్లాడు. అభిమానంతో 50 కోట్లు ఎట్లా అంటారు? చెప్పేది నువ్వు ఎందుకన్నానంటే ఇది ఒక ఫ్యాన్ ఓల్డ్ సినిమా, బాగా ఆడాల్సి నచ్చిందే. సీరియస్ గా చెప్తాను. నువ్వు ఆపి కసి చెప్పు. అభిమానంతో ఎవరు కించపరిచింది? అభిమానంతో చెప్పావు. అదేమన్నా రాష్ట్ర బడ్జెట్ అభిమానంతో చెప్పావు. వస్తుందని చెప్పావు. అభిమానంతో చెప్పావు. అభిమానంతో చెప్పావు. అన్న తప్పు. అభిమానంతో అన్నా. అభిమానంతో అవును. 50,000 కోట్లకి 1,00,000 కోట్లకి అది గ్లోబల్ సినిమా. చెట్టు పట్టుకోకరా. నువ్వెందుకు పట్టుకున్నారా? నువ్వెందుకు వస్తావు మధ్యలో? నువ్వు ఎందుకు వచ్చావు మధ్యలో? తగ్గిస్తున్నావా? సినిమా బాగుందా? నేను కూడా మెగా ఫ్యామిలీ. నేను కూడా మెగా ఫ్యామిలీ. వీళ్ళు మించిన ఫ్యాన్. నువ్వు మెగా ఫ్యాన్. నేను కూడా ఫ్యానే. నువ్వు అల్లొచ్చిన ఫ్యాన్ కూడా. మైకో నువ్వు 50,000 అల్లు అర్జున్ ఫ్యాన్ అండి. రామ్ చరణ్ సినిమాని కావాలని 50,000 కోట్లు కాదు. సినిమా బాగా ఆడాలని మనోడు అల్లు అర్జున్ ఫ్యాను, మనోడు అల్లు అర్జున్ డైహార్డ్ ఫ్యాను. చూశారు కదా? ఇలాంటి వాళ్ళు నెగిటివ్ ఇన్స్పెక్ట్ చేశారు. ఇలాంటి వాళ్ళు పంచుకోపాకండి, మాట్లాడపాకండి. నేను అందరి ఫ్యాన్. నిన్ను కూడా మైక్ పట్టుకోనా? మైక్ పట్టుకో చెప్పా. మైక్ పట్టుకోండి. పని లేక రాలేదు, అందరు TFI బాగుండాలని వచ్చారు. అది నేను అందరికి ఫ్యాన్. మెగా ఫ్యామిలీకి ఫ్యాన్. మెగా ఫ్యామిలీ ఫ్యాన్ కాదు. ఎందుకు అల్లు అర్జున్ ఫ్యాన్. నేను చెప్పన్నా, నువ్వు చెప్పన్నా. సినిమా కోసం ఎందుకు భయ కొట్టుకోవడం? సినిమాకి సపోర్ట్ ఇవ్వాలి. మన సినిమా హాలీవుడ్ లెవెల్ తీసుకోవాలి. మన సినిమాల కోసం మనం ఎందుకు భయ? నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఒకటే చెప్తా ఉన్నాను. సినిమా ఉందే ఉంటదంతే. జర్రగండి 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 మసిలిక్ 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 జర్రగండి జర్రగండి జర్రగండి. అరే ఏముందా నా సినిమా మాత్రం. మళ్ళీ కూర్చున్న మాత్రం లేచి డాన్స్ చేస్తున్నాం. స్టెప్స్ మాత్రం దుమ్ము లేచిపోయిందన్న. మళ్ళా మనము ఇన్ని రోజుల నుంచి ఎంతో మనము డాన్స్ చూడలేము రామ్ చరణ్ సినిమాలో మాత్రం. ముందుగా చెప్పండి తమ్మన్ గారు, ముందుగా హ్యాట్సాప్ సార్. మ్యూజిక్ మాత్రం మళ్ళీ ఒక మళ్ళీ కొట్టిరు సార్. మ్యూజిక్ మాత్రం దిల్ రాజు గారు, మీకు ఈ సంక్రాంతికి మాత్రం పండుగనే సార్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, చాలా బాగుంది. మేము చెప్పాలంటే శంకర్ గారు ఒక ప్యాన్ సినిమా మీరు ఇంత బాగా తీసి సినిమా మాత్రం ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. శంకర్ గారు మీరు ఎక్కడ లోటు లేకుండా ఒక సినిమా ఒక డిఫరెంట్ గా తీసిర్రు, ఒక కొత్త క్యారెక్టర్ తీసిర్రు. గేమ్ చేంజర్ ప్లస్ అంటే ఒక మనకు పబ్లిక్ లా మనకి ఒక ఎలా సేవ్ ఉంటే బాగుంటుంది పొలిటికల్ గా. అంటే గరీబ్ వాళ్ళు ఓట్లు వేసిన తర్వాత ఎలా చూస్తారు, ఓట్లు లేకపోతే ఎలా చూస్తారు అంటే ఒక తీసిండు. అంటే చాలా మంది ఓట్ల కోసం
అమ్ముడు పోతారు. వాళ్ళు అమ్ముడు పోకుండా నిజాయితీగా ఓటేపించుకొని గెలిచి అది కూడా ప్రజలకు న్యాయం చేయాలని చేసి చూపించిండు శంకర్ గారు. ఇదే సినిమా గేమ్ చేంజర్. సినిమా మెసేజ్ బాగుంది. ఇందులో ఒక కలెక్టర్ ఆఫీస్ చేస్తాడు మన రామ్ చరణ్ గారు, ఆ క్యారెక్టర్ బాగా చేసిండు. ప్రతి ఒక్క యాక్టింగ్ చాలా బాగుంది. అంటే సినిమా ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు తీసిండు. అప్పట్లో ఒకే ఒకడు మన భారతీయులు వచ్చి మనం చిన్నగా ఉన్నాం. ఆ జనరేషన్ కి ఇప్పటికి చాలా ఫరక్ ఉంది. అప్పటికి పొలిటికల్ కి ఇప్పటి పొలిటికల్ కి చాలా ఫరక్ ఉన్నది. అంటే అప్పుడున్న 10 రూపాయలకి విలువలాగా ఇప్పుడున్న 100 రూపాయలకి విలువలాగా. అంటే ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు చాలా మందికి పొలిటికల్ ఎలా యూజ్ చేస్తారంటే డబ్బులు ఇచ్చి ఇట్లా వేసుకోవడం, ఓట్లు అలా చేసుకోవడం, పబ్లిక్ సేవ చేయకుండా అనుకోవడం అలా అయిపోయింది. అది కాదు, ఇప్పుడున్న పొలిటికల్ కరెక్ట్ తీసిన శంకర్ గారు. ఈ సినిమా మెసేజ్ సినిమా కరెక్ట్ చూస్తే పాయింట్ కరెక్ట్ పాయింట్ కలెక్టర్ ఆఫీస్ ప్రతి ఒక్క యాక్టింగ్. శంకర్ గారు మాత్రం ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఇలాంటి సినిమా ఛానల్ తర్వాత మీరు తీసిరు సార్. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఈ సినిమా సుకుమార్ గారు గుర్తొస్తారు సార్. నిజంగా రంగస్థలంలో యాక్టింగ్ ఎలా చేసి రామ్ చరణ్ తండ్రి క్యారెక్టర్ ఒక సీన్ ఉంటుంది, సముద్రం మీద ఏడ్చుకుంటా క్యారెక్టర్. అదే నాకు మాట్లాడాలి కొట్టుకుంటాడు ఆ సీను. అది హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి శంకర్ గారు. తమన్ గారు ఏఆర్ రెహమాన్ కొట్టినాడు, మ్యూజిక్ కొట్టిండు. మన శ్రీకాంత్ గారు, మన ఎస్ఎస్ సూర్య గారు, ప్రతి ఒక్కరు యాక్టింగ్ బాగా చేసిరు. బ్రహ్మానంద గారు. మన తెలుగు సినిమా ముందుగా సంక్రాంతి ముందే పాన్ ఇండియా నుంచి ఇక్కడ నుంచి పోయింది. ముందే సంక్రాంతి వచ్చినందుకు మనము ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ సూర్య క్యారెక్టర్ అయితే అసలు అల్టిమేట్ గా ఉంది బ్రో. అసలు బ్యాక్గ్రౌండ్ అయితే ఎస్జే సూర్య గారు వచ్చినప్పుడు వస్తుంటది అనమాట అనేది. అదైతే అల్టిమేట్ బ్రో. ఒకటే చెప్తా ఉన్నాను, ఐటమ్ సాంగ్స్, ఈ ఎలివేషన్లు, మనకి అవి కామెడీ అన్ని కాదు బ్రో, మంచి సోషల్ కంటెంట్ ఉన్న సినిమా అనమాట. ఒకే ఒక్కటి సినిమా చూస్తే మనకి ఎంత గూస్ బంప్స్ వస్తాయో దానికి డబుల్ వస్తాయి బ్రో. ఇంకోటి ఎస్పెషల్ హైలైట్ ఏంటంటే సాంగ్స్ అయితే చాలా హైలైట్ గా ఉంది. దోప్ సాంగ్ అయితే అసలుకి కొత్త ఓల్డ్ లో ఉన్నట్టుంది. ఆ టెక్నాలజీ కానీ ఆ వాడుకోవడంలో కానీ శంకర్ గారు హైలైట్ అనే చెప్పొచ్చు. మూవీ మాత్రమో మెల్లమెల్లగా ఎక్కుతుందన్న. ప్రతి ఒక్క ఇండియాని ఈ సినిమా చూడాలన్న. ఎందుకంటే ఆ రోజు కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారనమాట. ఆయన మామూలు సినిమాలకు రారు, ఒక మెసేజ్ ఉన్న సినిమాకే ఆయన ఆడియో ఫంక్షన్కి వస్తాడు. ఆడియో ఫంక్షన్ లో చెప్పినట్టు బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాలి, మొత్తం బద్దలవుతుంది. ఆల్రెడీ నైట్ నుంచే తమిళనాడులో ఒక పండగ వాతావరణం నెలకొంది అనమాట. ప్రతి ఒక్కడు 20 రివ్యూలు చూస్తే 20 రివ్యూల్లో 19 రివ్యూలు పాజిటివ్ గానే ఉన్నాయి అనమాట. అంటే తమిళనాడులో ఏ రేంజ్ విజృంభిస్తుందో మనం అర్థం చేసుకోవాలి. తెలుగు ప్రేక్షకులు అయితే అసలు ఇంకా వేరే వరల్డ్కి వెళ్ళిపోవచ్చు బ్రో. అంత మంచి సినిమా ఈ మధ్య కాలంలో నేను చూడలేదు బ్రో. చాలా చక్కగా ఉందన్నమాట. సంక్రాంతి ఈ రోజే స్టార్ట్ అయిపోయింది. అది రామ్ చరణ్ అన్నగారితో స్టార్ట్ అయిపోయిందనే చెప్పొచ్చు అనమాట. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. గేమ్ చేంజర్ చూసేసి వచ్చినాను. సో మొత్తానికి ఎన్నో ఇయర్స్ నుంచి షూటింగ్ మధ్యలో ఆగిపోయిన గేమ్ చేంజర్ చూసేసి వచ్చినాను. సో మూవీ అయితే నిజం చెప్తాను, నాకైతే నిజంగా నచ్చింది అనమాట. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, మూవీ వచ్చేసి నిజంగానే బాగుంది. ఇందాక నేను ఎస్కలేటర్ దిగేటప్పుడు నేను చూసాను సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ ఏంటంటే వాంటెడ్ గా బాగుండే మూవీని నెగిటివ్ చేస్తున్నారు. నాకు ఎందుకు అర్థం కావడం లేదు. బట్ మూవీ చూసిండే వ్యక్తిగా నేను చెప్తున్నాను, ఫ్రెష్ మైండ్ తో వెళ్ళినాను, బాగా నిద్రపోయి వెళ్ళినాను. సో మూవీ చూసిండే వ్యక్తిగా చెప్తున్నాను, మూవీ అయితే నిజంగా బాగుంది. అఫ్ కోర్స్ భారతీయుడు 2 అయితే నిజంగానే చాలా బాగాలేదు. నేను కూడా బయటకు వచ్చిన ఫ్రస్ట్రేషన్ నేను ఎగ్జిబిట్ చేస్తున్నాను. శంకర్ గారు అవుట్ ఆఫ్ ఫామ్ అన్నాను, బట్ కానీ గేమ్ చేంజర్ శంకర్ గారు ఇస్ బ్యాక్. శంకర్ గారు ఏంటంటే శంకర్ గారి మార్క్ అయితే కనబడింది. సో నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను మూవీని. 2 hours 45 minutes లెంత్ ఉంటుంది మూవీలో. ఒక 20 minutes 25 minutes అక్కడక్కడ కాస్త స్లోగా ఉంటుంది, కానీ రిమైనింగ్ అంతా కూడా మనకు మంచి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. అండ్ మోర్ దాన్ ఎవ్రీథింగ్ మనకి ఈ మూవీలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఏదో పిచ్చి లైన్లన్నీ తీసుకోకుండా మంచి సోషల్ ఎలిమెంట్స్ తీసుకున్నారు, సోషల్ ఇష్యూస్ తీసుకున్నారు. సో ఇప్పుడు ప్రెసెంట్ బయట జరిగే అన్యాయాలు, ముఖ్యంగా కరప్టెడ్ పొలిటీషియన్స్, ఇలా రాజకీయ నాయకులు ఇలా కరప్టెడ్ గా ఉన్నప్పుడు హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ అనే వాళ్ళు ఎలా ఎదుర్కోవాలి. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఎలక్షన్ ఆఫీసర్ గా కూడా నిజంగా చాలా బాగా చేస్తాడు. అండ్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అంటే చెప్తాను, నాట్ ఓన్లీ సన్ గా రామ్ చరణ్ చేసిన పర్ఫార్మెన్స్ కాదు, ఫాదర్ రామ్ చరణ్ చేసిన రోల్ అప్పన్న క్యారెక్టరైజేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఎందుకంటే ఆ నత్తి క్యారెక్టరైజేషన్ ఉంటుంది అనమాట. అది మనకు మూవీ చూస్తే అర్థమవుతుంది. అది నెక్స్ట్ లెవెల్ లో చేస్తాడనమాట. రామ్ చరణ్ గారి మెచ్యూర్డ్ యాక్టింగ్ అయితే మనకు మూవీ పై మూవీ ఆయన ఇంప్రూవైజ్ అవుతూనే ఉన్నాడు. దానికి ప్రూఫ్ మగధీర ఇలాంటి సినిమాల తర్వాత రంగస్థలంలో ఆయన బెస్ట్ ఇస్తే, రంగస్థలం తర్వాత మళ్ళీ ట్రిపుల్ ఆల్ ఆయన బెస్ట్ ఇచ్చినాడు. సో ఈ మూవీలో కూడా లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినాడు అనమాట. ముఖ్యంగా అప్పన్న క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగా నచ్చింది. ఓవరాల్ గా మంచి ఇంట్రడక్షన్ ఉంది. ఒక ఇంటర్వెల్ ముందు అయితే మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అనమాట, ఏంటిది అని మనకు అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ లో కూడా ఎమోషనల్ సీన్స్ కావచ్చు, అంజలి కావచ్చు, క్లైమాక్స్ కూడా హార్ట్ టచింగ్ గా ఉంటుంది. అండ్ ఎక్సలెంట్ డైలాగ్స్ ఉంటాయి. రామ్ చరణ్ గారు ఎస్జే సూర్య గారితో ఒక డైలాగ్ చెప్తారనమాట. లైక్ ఏంటంటే, నీకు రాజకీయం తెలిస్తే నాకు రాజ్యాంగం తెలుసు, నీకు రిగ్గింగ్ తెలుసు, నాకు రూలింగ్ తెలుసు, నీకు జీవోలు అమలు చేయడం మాత్రమే తెలుసు, మాకు జీవోలు క్రియేట్ చేయడము తెలుసు. నువ్వు నేను ఒకటంటారు, మహా అంటే 5 ఏళ్ళు మినిస్టర్వి,
కానీ నేను చనిపోయేంత వరకు, నేను బతికుండేంత వరకు నేను ఐఏఎస్ ని వెళ్ళి నీ వెనకాల ఉండే వాళ్ళకి చెప్పు, నీ ముందర ఉండేది మామూలుడు కాదు అసామాన్యుడు అని. సో ఇలాంటి మంచి డైలాగ్స్ మనకు శంకర్ గారి మార్క్ స్క్రీన్ ప్లే కావచ్చు, రామ్ చరణ్ గారి దగ్గర నుంచి మెచ్యూర్డ్ యాక్టింగ్ కావచ్చు మనం చూడొచ్చు అనమాట. అండ్ ఏదో నానా హైరానా సాంగ్ ఒకటి మిస్ అయింది, కానీ ఆ రిమైనింగ్ సాంగ్స్ కూడా లైక్ జరగంటి సాంగ్ విజువలైజేషన్ ఎక్సలెంట్ గా ఉంది. అండ్ రామ్ మచ్చా మచ్చా సాంగ్ కూడా విజువలైజేషన్ చాలా బాగుంది. సో ఓవరాల్ గా శంకర్ గారి మార్కు. అసలు ఈ మూవీ ఒక అద్భుతము. శంకర్ సార్ సినిమా చూసినాడు ఒక అద్భుతము. ఆ సినిమా నేను చూసినాడు, అది నా అద్భుతము. సినిమా అంజయ్ గారి పాత్ర కూడా చాలా ప్రత్యేకంగా ఉంది, చాలా డిఫరెంట్ గా ఆ రోల్ అది మనం ఆ మూవీలో చూడాలి. అది మనం బయట ఎక్స్ప్లెయిన్ చేసేది కాదు. బట్ ఎనీహో ఏదైతే కానీ శంకర్ సార్ డైరెక్షన్ మూవీ అయితే ప్రపంచం చూచింది. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఎస్జే సూర్య నట రాక్షసుడు పై ఆయన ఉన్నా అంటే సినిమా వేరే లెవెల్ ఉంటుంది. అలా ఇలా కాదు, అందరు సింహాల మీద సవారీ చేసి ఎస్జే సూర్య గాడిజల మీద సవారీ చేస్తాడు. అలాగుంది మనకి మూవీ. సినిమా సందేశం శంకర్ సార్ అంటే సందేశం అంటే భారతదేశం, ఇండియా బాగుండాలి, బాగుపడాలి, ఒక గొప్ప మెసేజ్ ఉంటాయి. సందేశం అనేది ఒక గుడ్నెస్ గా ఉంటుంది. అది మనం చెప్పేది కాదు, అది ఒక ప్రతి ప్రేక్షకుడు మూవీ చూస్తే తెలుస్తుంది. త్రిపుల్ ఆర్ గురించి నాకు తెలియదు భయ. ఆఫ్టర్ రంగస్థలం గురించి అయితే 2020 గేమ్ చేసిన రామ్ చరణ్ ఇచ్చి పడేసి ఆయన యాక్టింగ్ పుట్టిందే వాళ్ళ మనుషులు కాబట్టి వాళ్ళకి యాక్టింగ్ పెద్ద విషయం కాదు భయ. రామ్ చరణ్ యాక్టింగ్ వేరే లెవెల్ చాలా బాగుంది. ఇంకోటి దర్శకత్వంగా శంకర్ సార్ సూపర్ ఇచ్చి పడేసిండు. విలన్ పరంగా ఎస్జే సూర్య బాగుంది, మ్యూజిక్ పరంగా తమన్ బాగుంది. హీరో కానీ కలెక్షన్ పుట్టిందే మా కొన్నిదేళ్ళ వంశంతో. మళ్ళీ దానికి మేము చెప్పేది అవసరం లేదు భయ. ఏది దిల్లా ఎందుకు సంతోషించుకున్నాడు? కొడుకు పుట్టినాడనా? డబ్బులు ఎందుకు రావు? అన్ని మామూలుగా ఇచ్చి పడేస్తాడు. అట్లయితే కాదు, మళ్ళీ ఇంకో ప్రొడ్యూస్ హౌస్ కట్టుకుంటారు. మామూలుగా కాదు, ఇంకా అన్ని కోట్లే మామూలుగా ఉండదు. ఇచ్చి పడేసిండు. ఎన్ని కోట్లు రావచ్చు అంచనా వేయలేము, సముద్రంలో కొలసలేము. గేమ్ చేంజ్ రికార్డులు ఎవరు గ్రహించలేరు. మామూలుగా సినిమా అయితే చాలా బాగుంది అన్న, ఇచ్చి పడేసింది. ఎక్సలెంట్ కనిపిస్తుంది స్టార్టింగ్ లో, అందరిని పట్టాల మీద పండబెట్టి ట్రైన్ వస్తుంటే ఆ సీన్ నేను అసలు నాకు ఇంకా నాకు పోవట్లేదు బాయ్. ఆ సీన్ నాకు సినిమాలో ఎక్సలెంట్ కనిపెట్టింది బాయ్. అది ఇంకా సీన్స్ ఇంకొంచెం గట్టి పెట్టుకుంటే బాగుంటది. అదే ఏదో రూమ్ లో ఈఎంలు ఉంటాయి కదా, ఎలక్షన్ ఈవీఎంల మిషన్ లో, దాంతో ఫైట్ జరుగుతుంది భయ. అవును, యూజువల్ స్టోరీ, సేమ్ రొటీన్ స్టోరీ భయ. రొటీన్ స్టోరీ కానీ చూడొచ్చు, వన్ టైం వాచబుల్. హీరో కోసం అయితే చూడొచ్చు భయ. అవునా, ఎలక్షన్ అయితే సేమ్ రొటీన్ లాగానే ఉంటుంది. ఎలక్షన్ గురించి మాట్లాడాలంటే మరి ఇంత ఎలక్షన్ లో కూడా ఇన్ని లంజ నాటకాలు ఉంటాయని నేను ఫస్ట్ టైం చూశాను. బయట జరిగాయి కానీ బయట జరిగింది వేరు, సినిమాలో జరిగింది వేరు. బయట జరిగింది ఎవడు చూపాడు కూడా. నీకు అంతెందుకు ఇందు సినిమాలో నీకు అడగలే రియలిస్టిక్ అనిపిస్తే అది వేస్ట్ అనిపిస్తుంది నాకు ఆ సీన్లు అయితే. సినిమా కాబట్టి పెట్టేసి ఉండొచ్చు. ఓట్లు కౌంటింగ్ అప్పుడు నీకు దరిదాపుల్లో కూడా ఎవరు నీటు జేసీబీలో వేసుకెళ్తారు మరి. అది కూడా కొంచెం అన్న ఇంకా 2 సినిమాలు ఉండే, ఒకటి డాకు మహారాజు, ఇంకోటి సంక్రాంతి ఉంది. ఆ 2 సినిమాల మీద ఈ సినిమా డిపెండ్ అయి ఉంటుంది. చూడు, కలెక్షన్ రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎవడు ఉత్తిపుడానికి డబ్బులు పెట్టడు, డబ్బులు రావాలని కోరుకుంటున్నా నేను కూడా. యాక్టింగ్ అయితే ఇరిగి తీసేశారు అన్న. సినిమా అయితే బాగుంది, వన్ టైం వాచబుల్. నేను నిజంగా చెప్తున్నాను. మనస్ఫూర్తి అన్న తట్టుకుంటది అన్న, కంపల్సరీగా తట్టుకుంటది. అది సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకు తెలిసింది. అది ఏది వదలే, అన్ని రెఫరెన్సెస్ పెట్టేశారు. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి రెఫరెన్సెస్, జగన్ గారి రెఫరెన్సెస్, చంద్రబాబు గారి రెఫరెన్సెస్, ఆయన పార్టీ రెఫరెన్సెస్. ఇక ఇంత కుల్లా చెప్తున్నా అంతే. 100% చూడొచ్చు అన్న. ఎస్పెషల్లీ సీజ్ ద లారీ అనగానే థియేటర్ మొత్తం అయిపోద్ది. ఆ ఒక్క డైలాగ్ చాలు, ఆ ఒక్క డైలాగ్ చాలు. సీజ్ ద లారీ అనగానే మీకు ఏం అర్థమైంది? సీజ్ ద షిప్, అంతే. అలాంటి రిఫరెన్సెస్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఈవీఎం మెషిన్లు బద్దలు కొట్టేయడం, ఎలక్షన్ ఆఫీసర్ మీద చేయి చేసుకోవడం, అన్ని రిఫరెన్సెస్ పెట్టేశారన్న. ఏది వదలే, ఇంత కుల్లా చెప్తున్నా. ఏది సినిమా ముందు అవ్వలేదు కదన్నా, ఎలక్షన్ తర్వాత కూడా ఇంకా షూటింగ్ అయితేనే ఉండే కదా, ఎక్కడ అయిపోయింది. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే గేమ్ చేంజర్ ప్రీమియర్ చూసాను. మూవీ అయితే నాకు రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ మూవీ అనిపించింది. బట్ ఇంటర్వెల్ మనకు మూవీలో ఏదైతే ఇంట్రెస్టింగ్ సీన్స్ ఏవైతే ఉన్నాయి అంటే అది ఇంటర్వెల్ సీన్ అన్న. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం మామూలుగా లేదు సినిమాకి. అది మాత్రం రియల్, ఎందుకంటే దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అది వేరే లెవెల్. అదే హైప్ సెకండ్ హాఫ్ కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ సీన్స్. అండ్ మేజర్గా శంకర్ గారు చేసిన ప్లస్ పాయింట్ ఏంటంటే ఎస్జే సూర్య గారిని విలన్ గా తీసుకోవడం. ఎస్జే సూర్య గారు మూవీకి మాత్రం చాలా అప్గ్రేడ్ అవుతున్నారు. ఇప్పుడు ఇంతకుముందు మీరు అడిగినట్టు మూవీ యావరేజ్గా ఎందుకు అంటే, శంకర్ గారు మనం ప్రీవియస్ మూవీస్ ఏవైతే ఉన్నాయో
ఒకే ఒక్కడు కానీ జెంటిల్మ్యాన్ కానీ భారతీయుడు కానీ ఆ మూవీస్ చూసి మనం అదే ఫ్లోలో మూవీ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేసేస్తాం. అండ్ ఇక్కడ ఇంకొక మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే శంకర్ గారు ముందే స్టోరీ రివీల్ చేసేస్తారు ట్రైలర్లోనే. మనకు ముందే మూవీ ఏంటి, ఒక ఆఫీసర్కి అండ్ ఒక పొలిటీషియన్కి మధ్య వార్ జరుగుతుంది, దాని బియాండ్ సీన్స్ మీరు ఎంజాయ్ చేస్తారని చెప్పారు. సో ఇక్కడ అందరు ఒక కామన్ ఆడియన్స్, జనరల్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే స్క్రీన్ ప్లే. బట్ ఆ స్క్రీన్ ప్లే అనేది మనకు సెకండ్ హాఫ్లో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ మాత్రం చాలా హైప్ ఇస్తాయి. కానీ మళ్ళీ ప్రీ క్లైమాక్స్ సీన్ ఏదైతే ఉందో అది అంత హైప్గా తీసుకొచ్చి క్లైమాక్స్ని మాత్రం ఒక రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ మూవీ ఏదైతే ఎండ్ చేస్తారో ఆ మూవీలో ఎండ్ చేశారు. సో అక్కడ ఆడియన్స్ అనేది అది కంప్లీట్ ఆ మూవీకి ఈ మూవీకి మాత్రం చాలా డిఫరెన్స్ ఉంది బ్రో. అది కంప్లీట్ రా రస్టిక్ మూవీ. లేదు భయ్య, శంకర్ కంబ్యాక్ మూవీ అయితే అనుకోలేము. బట్ భారతీయుడు 2 కంటే చాలా బెటర్మెంట్ గా అయితే మూవీ ఉంది. కానీ శంకర్ కంబ్యాక్ మూవీ అయితే మనం ఇంకా అంత ఆ లెవెల్లో అయితే నాకైతే అనిపించలేదు. ఎందుకంటే శంకర్ గారి మార్క్ అనేది ఒక సాంగ్స్ లో, సినిమా ఉందా పోయిందా అంటే అది డాకు మహారాజు మూవీని బట్టి సినిమా ఉందా పోయిందా అనే చెప్పచ్చు. రెగ్యులర్ ఒక నాకు అదే అంటున్నా భయ్య, నాకు మూవీలో ఒక సాంగ్స్ ఉండాలి, యాక్షన్ ఉండాలి, ఫైట్స్ ఉండాలి. నాకు ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీ ఒక 2.5 hours నన్ను ఎంటర్టైన్మెంట్ చేయాలి అనుకుంటే మాత్రం సినిమా ఉంటుంది. బట్ నాకు ఇదే ఇక రొటీన్ పంత ఇదే సోది అనుకుంటే మాత్రం సినిమా పోతుంది. ఇది 200 crores 500 crores మూవీ కాదన్నా, 1000 crores మూవీ బ్లాస్టర్ అన్న సినిమా అయితే హై వోల్టేజ్, మెగా హై వోల్టేజ్ పవర్ యాక్టింగ్ తో దుమ్ము లేపేశాడన్న. అసలు ఏం యాక్టింగ్ అన్న పర్ఫార్మెన్స్ అయితే, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఒక హైలైట్ అయితే, ఎస్జే సూర్య అన్న రామ్ చరణ్ యాక్టింగ్ కి ధీటుగా ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ ఉంటుందన్న. మీకు అందరు తెలిసింది నేషనల్ అవార్డు మిస్ అయిపోయిందన్న. ఈ సినిమాకి కొట్టుకొస్తానండి రామ్ చరణ్ ఒక్కడే కాదండి, ఎస్జే సూర్య కూడా నేషనల్ అవార్డు పర్ఫార్మెన్స్ ఇచ్చారన్న. 2 నేషనల్ అవార్డు రాబోతున్నాయి. ఇంకొకటన్నా స్క్రీన్ ప్లే అన్నా, ఆ స్క్రీన్ ప్లే రేసింగ్ అన్న ఎలా పరిగెడతారంటే ఒక్క సెకండ్ కూడా బౌల్ కొట్టాడన్న. ఫస్ట్ హాఫ్ లో ఒక్క సెకండ్ కూడా బౌల్ కొట్టాడు, అంత రేసింగ్ స్క్రీన్ ప్లే ఇచ్చాడన్న శంకర్. మనం సినిమాల్లో మనం ఇన్ని సంవత్సరాలు శంకర్ మూవీస్ లో ఏమేమి మిస్ అయ్యాయో కమ్ బ్యాక్, బౌన్స్ బ్యాక్ తో మెసేజ్ ఓరియంటెడ్, పొలిటికల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇచ్చాడన్న. అది మామూలు మెసేజ్ కాదన్న, ఒక పొలిటీషియన్ ఎలా ఉండాలని చూపించాడన్న. మన పొలిటికల్ అవినీతి ఎలా జరుగుతుంది, వాటిని ఎలా అరికెట్టాలనేది చాలా సూపర్ గా చూపించారు. ఇలా అప్పటి క్యారెక్టర్ ఉంటారన్న. ఇండియాలో ఒక్క కంట్రీకి అలాంటి అప్పటి క్యారెక్టర్ ఉంటే చాలన్న, ఒక స్టేట్ కి అలాంటి అప్పటి క్యారెక్టర్ ఉంటే చాలన్న. ఇండియన్ పాలిటిక్స్ మారుతాయి, అలాగే ప్రపంచ పాలిటిక్స్ కూడా మారుతాయన్న. అంటే నిజాయితీగా ఉన్న పొలిటికల్ ఎంటర్ అయితే అతని నిజాయితీ ఎలా స్మాష్ అవుతారో కూడా కళ్ళ కట్టి చూపించాడన్న. ఆ నిజాయితీని పొలిటికల్ లో నిలబెట్టుకోవాలంటే అసలు మామూలు విషయం కాదన్న. అది అప్పటి క్యారెక్టర్ ప్రాణాలు తగ్గించి నిలబెట్టుకున్నాడన్న. శ్రీకాంత్ అయితే క్యారెక్టర్ పోగొట్టుకున్నాడన్న సినిమాలో. అతని క్యారెక్టర్ పోగొట్టుకుని సీఎం అవుతాడు, మళ్ళీ అతని పాపాలు వెంటాడుతుంటే మళ్ళీ అతని కొడుకుని సీఎం చేస్తాడన్న. అసలు ఇంటర్వెల్ ముందు వచ్చే ఆ సీక్వెన్స్ 20 minutes చాలన్న. బాక్స్ ఆఫీస్ ఏ విధంగా బ్లాస్ట్ అయిపోతుందో. నేను మాస్టర్ కాదన్నా, రామ్ చరణ్ లేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్, రామ్ చరణ్ ఫ్యాన్, అల్లు అర్జున్ ఫ్యాన్ అండ్ ప్రభాస్ ఫ్యాన్. ఈ సినిమాకి ప్రతి ఒక్క చోట ఫ్యాన్స్ ఉంటారన్న. ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారన్న. ఎందుకలా చెప్తున్నానంటే రామ్ చరణ్ అందరు వాడన్నా. అల్లు అర్జున్ ఫ్యాన్స్ వస్తారు, రామ్ చరణ్ ఫ్యాన్స్ తో ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ సినిమాకి వచ్చి దండెత్తితే బాక్స్ ఆఫీస్ ఏదైనా బ్లాస్ట్ అవుతుంది. సినిమా నేను ఊహించని రేంజ్ లో ఉన్నాను. సినిమా అయితే ఫస్ట్ హాఫ్ కే మైండ్ బ్లోయింగ్ అన్న. సెకండ్ హాఫ్ అనేది మన భారతీయుడు జెంటిల్మెన్ సినిమా చూసినట్లే ఉంటుందన్న.
కానీ గుడ్ మెసేజ్ ఇచ్చారన్న సెకండ్ హాఫ్ లో అయితే. యాక్షన్ గురించి ఫస్ట్ హైలైట్ అనేది రామ్ చరణ్ యాక్షన్ అన్న, విలన్ యాక్షన్ అన్న, అప్పన్న క్యారెక్టర్ లో రామ్ చరణ్ ఒదిగిపోయాడన్న. తమన్ మ్యూజిక్ గురించి చెప్పాలన్న, అసలు మేము సీట్లో ఇంతసేపు కూర్చున్నాము అంటే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ మిగతా హైలైట్ లో ఒక ఎత్తు అయితే తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కన్నా ప్రతి ఒక్క సాంగ్, ప్రతి ఒక్క ఫైట్ కి, ప్రతి ఒక్క సీన్ కి ఎలివేషన్ ఇచ్చి పడేశారన్న తమన్.